పద్మ, వీళ్ళిద్దరేంటి ఇంకా రాలేదు? అదే అక్క నేను చూస్తున్నాను. ఉంగరాల కోసమని ఫస్ట్ ప్రియాంక వెళ్ళింది, తర్వాత ప్రియాంక కోసమని వాళ్ళ అమ్మ వెళ్ళింది. గాంతకు తగ్గ బొంతని భలే సరిపోయారు ఇద్దరికిద్దరు. నీకసలే నోరు కుదరదు. ముందు వెళ్ళి వాళ్ళని పిలుచుకునొద్దాం. పద, ముహూర్తం టైం అయిపోతుంది. పద. అలాగే. వదినా, మీరేంటిలా కూర్చొనున్నారు? ప్రియాంక ఏది? వస్తుంది వదినా. ప్రియాంక, ఏంటింతసేపు? అత్తయ్య, నేనిప్పుడే రెడీ అయ్యి వస్తున్నాను అత్తయ్య. అదేంటి, ఎప్పుడో రెడీ అయ్యావు కదా, ఇప్పుడు రెడీ అవడమేంటి? అది కాదు చిన్నత్తయ్య, తల మీద ముగ్గు పడింది. తల మీద ముగ్గు పడ్డవేంటి? అయినా అలా ఎలా పోసుకున్నావు చిన్నపిల్లలా? ఛీ, మా అమ్మే అనుకున్నా. అందరూ తిక్కల మాలోకాలే. ప్రియాంక, అడుగుతుంటే అలా సైలెంట్ గా ఉంటావే? ముగ్గు నేనెందుకు పోసుకుంటాను చిన్నత్తయ్య? రూమ్ లోకి వెళ్తే అదే పడిపోయింది. రింగ్స్ వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాను. అంటే ఇంకా ఉంగరాలు దొరకలేదా? అసలు వాటిని ఎక్కడ పెట్టావు? నేను నా రూమ్ లోనే పెట్టాను. ఫొటోస్ అన్నీ తీసుకుని వాటిని రూమ్ లోనే పెట్టాను. వచ్చి చూస్తే కనిపించడం లేదు. ఏమైపోయాయో ఎవరు తీశారో అర్థం కావట్లేదు. ఈ టైంలో రింగ్స్ లేకపోవడం ఏంటి ప్రియాంక? అవి లేకుండా ఇప్పుడెలా? ఎంగేజ్మెంట్ అంటే ముఖ్యంగా కావాల్సిందే అవి. అసలు నువ్వు వాటిని అక్కడే పెట్టావా? బాగా గుర్తు తెచ్చుకో. అక్కడే పెడితే ఏమైపోతాయి? గోల్డ్ కదా అక్క, ఎక్కడికైనా పోతాయి. అబ్బా పద్మ, అసలే నేను టెన్షన్లో ఉంటే నువ్వు ఈ టైంలో జోకులు వేయడం అవసరమా? మేడం, పిల్లలు కనిపించడం లేదు మేడం. కనిపించకపోవడం ఏంటి? నిన్నెప్పుడో తీసుకెళ్ళమని చెప్పాను కదా. ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? మేడం, నేను ఎక్కడికి వెళ్ళలేదు మేడం. మీరు చెప్పిన వెంటనే తీసుకెళ్తుంటే వాళ్ళు మిస్ అయిపోయారు. అలా ఎలా మిస్ అవుతారు? అదే అర్థం కావట్లేదు మేడం. అరటి తొక్క మీద కాలు వేసి కింద పడిపోయాను. పైకి లేచి చూసేలోపు పిల్లలిద్దరూ కనిపించకుండా పోయారు. అంతలోనే వాళ్ళు ఎక్కడికెళ్తారు? అక్కడే ఎక్కడో ఉంటారు, వెళ్ళి చూడు. అలాగే మేడం. అంటే పిల్లలు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఒకవేళ రింగ్స్ కానీ వాళ్ళు తీశారా? దేవుడా, టైం దాటిపోతుంది. ఏంటి ఇలా చేశావు? సరే, మీరెళ్ళి రెడీ అవ్వండి, నేనెళ్ళి రింగ్స్ తీసుకొస్తాను. అత్తయ్య, నేను దాచిన రింగ్స్ ని మీరెలా తీసుకొస్తారు? నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా, మీరు వెళ్ళండి. అక్కడ ఎక్కువసేపు అమ్మాయి కనిపించలేదంటే బాగోదు. చూసేవాళ్ళు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. మీరు వెళ్ళండి. పద్మ, స్వీటీ వంశీలు ఇంట్లోనే ఉన్నారు. ఉంగరాలు వాళ్లే తీసుకొనుంటారు. వాళ్ళెందుకు తీసుకుంటారక్క? ఎందుకంటే వాళ్ళకి ఈ ఎంగేజ్మెంట్ జరగడం ఇష్టం లేదు. అందుకే వాళ్లే తీసి దాచుంటారు. పోయిందనుకున్న దరిద్రం మళ్లీ తిరిగొచ్చిందన్నమాట. అయినా వాళ్ళొచ్చిన ప్రతిసారి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అదంతా తర్వాత. ముందు టైం అయిపోతుంది. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. పో. ఝాన్సీ లేట్ అయినా సరే వస్తుంది. అమ్మ దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తుంది. ఆ నమ్మకం నాకుంది.
నేను ఇప్పుడే వస్తాను పద్మ. ఎక్కడ చూసినా తాక్షి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? బాబాయ్, స్వీటీ, వంశీ, మీరేంటి ఇక్కడ? ఎప్పుడొచ్చారు అసలు? ఎప్పుడో వచ్చాం. మీతో పాటు మీ పిన్ని ఝాన్సీ కూడా వచ్చిందా? చెప్పండి, ఏ తను? లేదు బాబాయ్, ఝాన్సీ పిన్ని ఇక్కడికి రాలేదు. అదేంటి, తను రాకుండా మీరెలా వచ్చారు? అసలు తనెక్కడికి వెళ్ళింది? బాబాయ్, పిన్ని ఊరెళ్ళిపోయింది. ఈరోజు నీకు ప్రియాంక అక్కకి ఎంగేజ్మెంట్ అవుతుందని తెలిసి పిన్ని ఊరెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు స్వీటీ? ఝాన్సీ ఊరెళ్ళిపోవడం ఏంటి? అవును బాబాయ్, అక్క చెప్పేది నిజం. పిన్ని నిజంగానే ఊరెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు మాకు కూడా కనీసం చెప్పలేదు. పిన్నికి నువ్వంటే చాలా ఇష్టం కదా? నీకు కూడా పిన్నంటే చాలా ఇష్టం కదా? మరి పిన్నెందుకు అలా చేస్తుంది? అదే కదా మా ప్రాబ్లం. ఏదైనా అడిగితే ఏం చెప్పట్లేదు. బాబాయ్, పిన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. మనందరం కలిసి ఉండొచ్చు కదా? నువ్వు పిన్నిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి బాబాయ్. వేరే వాళ్ళని నీ పక్కన ఊహించుకోలేం. అందుకే మేము ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి వచ్చాం. కానీ ప్రియాంకక్క మమ్మల్ని బయటికి గెంటేసింది. అందుకే మాకేం చేయాలో తెలియక ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి రింగ్స్ తీసుకొని దాచేశాం. ఇవిగో బాబాయ్. ఏంటి మీరు చేస్తున్న పని? మీరిద్దరూ ఇంత పని చేస్తారని అనుకోలేదు. పిల్లలకు తెలియదులేమ్మా. ఏంటి తెలీదు? తెలియకుండానే తీశారా? ఇలా చేయమని ఆ ఝాన్సీ మిమ్మల్ని ఇద్దరిని పంపించిందా? అయినా తను పంపిస్తే మాత్రం మీరొచ్చి ఇలా చేయొచ్చా? తప్పు కదూ? పిన్నే మమ్మల్ని పంపించలేదు, మేమే వచ్చాం. పిన్నిని ఎందుకు అంటున్నావమ్మా? ఏం నోర్లేస్తుంది? సరే, తను పంపించలేదు, మరి మీరెందుకు ఇలా చేశారు? తప్పా కాదా? జరిగేది మీ బాబాయ్ ఎంగేజ్మెంట్ అని మీకు తెలీదు? అసలు మీరు ఆ ఝాన్సీ దగ్గర ఉండడమే తప్పు. ఉంటే ఇదిగో ఇలాంటి బుద్ధులే వస్తాయి. గౌతమ్, ముహూర్తానికి టైం అవుతుంది, వెళ్దాం పదా. మీరిద్దరూ ఇక్కడి నుంచి మీ పిన్ని దగ్గరికి వెళ్ళిపోండి. నేను డ్రైవర్కి చెప్పాను, అతను మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు. అమ్మా, ఒకసారి నేను చెప్పేది వినమ్మా. ఝాన్సీ ఎందుకు ఊరు వెళ్ళిందో ఏంటో నాకు తెలియాలి. నా ఫోన్ నాకు ఒకసారి ఇవ్వమ్మా. రేయ్, రావాలనుకున్న మనిషి ఎలాగైనా వస్తుంది, రాకూడదనుకున్న మనిషి ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అవన్నీ మనకు అనవసరం. ముందు నువ్వు రా, ముహూర్తానికి టైం అవుతుంది. అమ్మా, నేను చెప్పేది విను ఒకసారి. రమ్మంటున్నాను కదా, రా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఫంక్షన్లో అటాక్ చేయడం అంత దరిద్రం మరొకటి ఉండదు. ఒక్క చోట కూడా మనకి షూట్ పాయింట్ దొరకదు. ఇంకో ప్లేస్కి వెళ్ళి ట్రై చేద్దాం. ఈసారి మిస్ అవ్వకూడదు.
మేడం 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 ప్లీజ్ మేడం ఆగండి. మిమ్మల్ని లోపలికి రానివద్దని కమల మేడం గారు సోమేశ్వరరావు గారు గట్టిగా చెప్పారు. అది కాదు, నేను చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఇప్పుడు నీతో వివరంగా చెప్పే అంత టైం కూడా లేదు. నన్ను ముందు వెళ్ళనివ్వు. ప్లీజ్ మేడం ఆగండి మేడం. మీరేం చెప్పినా ఎన్ని చెప్పినా కూడా లోపలికి రానివద్దని చాలా గట్టిగా చెప్పారు మేడం. ప్లీజ్ మేడం మీరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి మేడం. అరే, మీకు చెప్పేది అర్థం కావడం లేదా? లోపలికి నేను అర్జెంటుగా వెళ్ళాలి. నాకు పని ఉందని చెప్తున్నాను కదా, నన్ను వెళ్ళనివ్వు. మేడం మీకు అర్జెంట్ పని ఉండనివ్వండి, వేరే ఏదైనా ఉండనివ్వండి, కానీ మీరు మాత్రం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. అంతగా మీరు వెళ్ళాలి అనుకుంటే మేడంతోనో సార్తోనో నాకోసారి ఫోన్ చేయించండి. ఛా! ఇప్పుడు ఏం చేయాలి? లోపల గౌతమ్ గారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో. కొంచెం మీరిద్దరు దగ్గర నుంచండి. హే, ఎవరు నువ్వు? నిన్నే అడిగేది, చెప్పు. నీ దగ్గర గన్ ఉందంటే ఆ రవిచంద్ర పంపించింది నిన్నేనా? నువ్వేనా అతని మనిషివి? రేయ్, దండ తీసుకోరా. తీసుకోరా.
ప్రియాంక ముందు నువ్వు వెయ్యి. గౌతమ్ ఇప్పుడు నువ్వేయిరా. గౌతమ్ వెయ్యి. రేయ్ వెయ్యిరా. అమ్మ ప్రియాంక, ముహూర్తం టైం అయిపోతుంది. ఇద్దరూ అలాగే ఉన్నారేంటి? ముందు నువ్వు రింగ్ తొడుగు, తర్వాత గౌతమ్ తొడుగుతాడు. సరే అత్తయ్య. గౌతమ్ ఇప్పుడు నువ్వు
ఏంటి సార్ ఏమైంది? ఆ ఝాన్సీ మామూలుది కాదు. నాకే బురడి కొట్టి ఎస్కేప్ అయి నా నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. దాని విషయం పక్కన పెట్టు. ఇంతకీ నీ టాస్క్ ఏమైంది? బతికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. ఆల్మోస్ట్ హార్ట్కి చాలా దగ్గరలో తగిలింది. వెరీ గుడ్ తాక్షి.